హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ జాబ్ స్టేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ కంచన్బాగ్ యూనిట్ హైదరాబాద్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఒక అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇది హైదరాబాద్ కంచన్బాగ్ యూనిట్ అనమాట. సో హైదరాబాద్లో ఉన్నటువంటి కంచన్బాగ్లో ఉంటుంది ఇది భారత్ డైనమిక్స్ లిమిటెడ్. దీని అయితే మనం బీడీఎల్గా అని పిలుస్తుంటాము. సో ఇది మన చంద్రాయన్ గుట్ట అలాగే సంతోష్ నగర్కి దగ్గరలో ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే బీడీఎల్ అనేది డిఫెన్స్కి సంబంధించినటువంటి కంపెనీ కాబట్టి సో అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో చాలామందికి దీంట్లో వర్క్ చేయాలని కోరిక ఉంటుంది. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది ఒకటి అద్భుత అవకాశం అని చెప్పుకోవచ్చు అప్రెంటిస్షిప్ చేయడానికి. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు March 20 అయితే రిలీజ్ చేశారు. సో దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి April 5 లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా. సో గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేశారో వాళ్ళకి అలాగే డిప్లొమా వాళ్ళకి ఇదైతే ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ. సో ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఫ్రమ్ ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా పాస్డ్ క్యాండిడేట్స్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎట్ బీడీఎల్ కంచన్బాగ్ యూనిట్ హైదరాబాద్ 500058 అండర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ డిప్లొమా కంప్లీట్ చేశారో వాళ్ళైతే ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇది హైదరాబాద్లో కంచన్బాగ్లో ఉంటుంది. ట్రైనింగ్ కూడా మీకు అప్రెంటిస్షిప్ కూడా ట్రైనింగ్ కూడా అక్కడనే ఉంటుంది. సో ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ ఫీల్డ్ అని ఇచ్చారు, అలాగే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అని ఇచ్చారు. సో ఇక్కడ 5 టైప్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి బీఈ బీటెక్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో స్టైఫండ్ చూసుకున్నట్లయితే 9,000 అయితే ఇస్తున్నారు. అలాగే డిప్లొమా వాళ్ళకి కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో డిప్లొమా వాళ్ళకి వచ్చేసి 8,000 అయితే స్టైఫండ్ అయితే ఇస్తున్నారు. అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో దీంట్లో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి బీఈ బీటెక్ వాళ్ళకు. డిప్లొమా వాళ్ళకి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే నెంబర్ 3 వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి బీఈ బీటెక్ వాళ్ళకి. అలాగే డిప్లొమా వాళ్ళకి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫోర్త్ వన్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇది వచ్చేసి బీఈ బీటెక్ వాళ్ళకి 16 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిప్లొమా వాళ్ళకైతే 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో లాస్ట్ వన్ వచ్చేసి డీసీసీపీ. దీంట్లో బీఈ బీటెక్ వాళ్ళకు ఎలాంటి వేకెన్సీస్ అయితే లేవు, డిప్లొమా వాళ్ళకి మాత్రం 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీఈ బీటెక్ వాళ్ళకి 38 వేకెన్సీస్ ఉన్నాయి, డిప్లొమా వాళ్ళకి 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీంట్లో స్టైఫండ్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా బీఈ బీటెక్ వాళ్ళకి 9,000 అయితే వస్తుంది. అలాగే డిప్లొమా వాళ్ళకి 8,000 రూపీస్ అయితే శాలరీ అనేది వస్తుంది. ఐ మీన్ స్టైఫండ్ అయితే ఇస్తారు అండర్ ట్రైనింగ్లో. సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్కి వచ్చేసి బీఈ లేదా బీటెక్ 2021 నుంచి పాస్ అయిన వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే డిప్లొమా వాళ్ళకి వచ్చేసి డిప్లొమా వాళ్ళు కూడా 2021 నుంచి పాస్ అయిన వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్తున్నారు. సో పోర్టల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి క్యాండిడేట్స్ హ్యావ్ టు రిజిస్టర్ యాజ్ ఎన్ అప్రెంటిస్ ఇన్ ద పోర్టల్. సో ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఈ వెబ్సైట్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మెయిల్ రెజ్యూమ్ సివి టు తర్వాత ఈ మెయిల్ నుంచి మీరు ఈ రెజ్యూమ్ని అయితే ఈ మెయిల్ ఐడికి లేదా ఈ ఫోన్ నెంబర్కి పంపించాల్సి ఉంటుంది. సో ఇదైతే నోట్ చేసుకోండి. సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి April 5 అయితే అనుకున్నాం కదా. సో April 5 లోపు మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ లైక్ ఎడ్యుకేషనల్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ ఎక్సెట్రా టు బి ప్రొడ్యూస్డ్ బై ద క్యాండిడేట్ ఫర్ వెరిఫికేషన్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. సో ఎప్పుడైతే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళు అడుగుతారో అప్పుడైతే మీరు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అయితే ఒరిజినల్స్ అయితే చూపించాల్సి ఉంటుంది.
ఇక్కడ నోటిఫికేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ అవర్ అఫీషియల్ వెబ్సైట్ అని ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే నేనైతే బయోలో మెన్షన్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ వెబ్సైట్ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ బీడీఎల్ నుంచి వచ్చినటువంటి అప్రెంటిస్ ట్రైనింగ్ సంబంధించి వేకెన్సీస్ అండ్ పూర్తి విషయాలు. అలాగే ఇదైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే డిఫెన్స్లో వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడుతుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.